ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. టన్నెల్ బోర్డింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం ఎన్డీఆర్ఎఫ్ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది. తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు అంచనా వేసింది. పైకప్పు కూలిన చోట 70% బురద, 30% నీళ్లు ఉండటంతో అక్కడ అడుగు వేయడానికి వీలు లేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయక చర్యలు సవాలుగా మారినట్లు తెలుస్తుంది. నీటి కన్నా బురద శాతం ఎక్కువగా ఉంటే అందులో చేతులు కాళ్లను కూడా కదిలించలేరని వెల్లడించారు నిపుణులు. ఎన్జీఆర్ఐ, జీఎస్ఐల సహకారంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. पूरी मेहनत कर रहे हैं पूरी रेड माइन टीम भी हम ऑक्सीजन की यहाँ दिक्कत है हमें ऑक्सीजन बहुत गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा पूरी टीम पूरी हाफ रोज हाँ हम जहाँ तक पहुँचते तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हुए. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी. चलो बाहर चलो बिल्कुल कमॉन बिल्कुल. इससे ये हमारे फिरोज कुरैशी रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगी है. ये पूरा देखो पूरा रिस्क, ये टूटा हुआ ये पूरा किराए के సొరంగం చివర్లో పైకప్పు నుంచి మట్టి పడుతుండటం, దిగువన 15 అడుగుల స్థాయిలో ఊబి లాంటి బురద ఉండటం, చిమ్మ చీకటి గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికి ఆటంకంగా మారిందన్నారు. వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా విఫలమవుతున్నాయి. డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం లేదు. దీనికి తోడు టన్నెల్లో 12 కిలోమీటర్ దాటిన తర్వాత బురద నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండటంతో రక్షణ బృందాలు ఇబ్బంది పడుతున్నాయి. అత్యంత కష్టంగా నడిచి వెళ్లిన ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇక సొరంగంలో 3 కిలోమీటర్ల వరకు సిగ్నల్ వస్తున్నాయి. కొంత దూరం వరకు ఇంట్రాకమ్, మరికొంత దూరం వరకు నిర్మాణ సంస్థకు చెందిన వైఫై పనిచేస్తున్నాయి. बिल्कुल इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल बहुत बड़ा रुकना 1 मिनट भारी पड़ रहा है. यहाँ पे बहुत बड़ा रिस्क. ये हमारे फिरोज कुरैशी रेड माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है. ఈ 13.85 కిలోమీటర్ల సొరంగాన్ని ABCDలుగా విడగొట్టారు. సొరంగంలోకి ప్రవేశించే చోటు నుంచి 12 కిలోమీటర్ల వరకు ఏ భాగంగా గుర్తించారు. ఇక్కడికి లోక రైలు వెళ్లగలిగే పరిస్థితులున్నాయి. ప్రవేశం నుంచి 10.7 కిలోమీటర్ల వరకు నీళ్లు లేవు. అక్కడి నుంచి 11.30 కిలోమీటర్ల వరకు 1.5 అడుగుల ఎత్తున నీళ్లున్నాయి. దీనిని బి భాగంగా కేటాయించారు. ఈ ప్రాంతంలో లోకో రైలు పట్టాలపై 2.5 అడుగుల వరకు నీళ్లున్నాయి. దీంతో భారీ పరికరాలను తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. ఇది సి భాగం పొడవు 310 మీటర్లు. ఇక బురద నిర్మాణ వ్యర్థాలు సామాగ్రి ఉన్నాయి. ఇక్కడే 100 మీటర్ల పొడవుతో టన్నెల్ బోరింగ్ మిషన్ కూలిపోయింది. ఇక్కడి చివరి వరకు రక్షక దళ సభ్యులు చేరుకోగలిగారు. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी. चलो बाहर चलो बिल्कुल कमॉन बिल्कुल. इससे इतनी ऐसी जगह आ गई है कि बिल्कुल पूरी मेहनत कर रहे हैं पूरी रेड माइन टीम भी हम ऑक्सीजन की यहाँ दिक्कत है हमें ऑक्सीजन बहुत गर्मी है और गर्मी पसीना बहुत ज़्यादा पूरी टीम पूरी हाफ रोज हाँ हम जहाँ तक पहुँचते तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. సొరంగం చివర్లో 40 మీటర్లు టీబీఎం అవతలి వైపున ప్రాంతాన్ని డి భాగంగా గుర్తించారు. ఈ కోణంలోనే కట్టర్ ఉంది. ఈ టీబీఎం వెనుక భాగానికి ర్యాట్ హోల్ మైనస్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఇక్కడ యంత్రం కుంగిపోగా సొరంగం ఇంకా ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. తమకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తే చివరి వరకు చేరుకుంటామని వారు పేర్కొన్నారని నల్గొండ సిఐ అజయ్ కుమార్ తెలిపారు.
हाँ फिरोज, हाँ करिए। ये फिरोज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं। मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना, मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी। नहीं नहीं, इससे आगे नहीं, इससे आगे नहीं, मुन्ना इससे आगे नहीं बिल्कुल भी। चलो, बहुत बड़ा रुकना है, कुछ मिनट भारी पड़ रहा है यहाँ पे। ये पूरा किराए के पूरा ये रहा, बहुत बड़ा रिक्शा है, बहुत बड़ा रिक्शा है। चलो सब निकलो, ये पूरे के ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. టన్నెల్ బోర్డింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి కూడా 34 మందితో కూడిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది. తక్షణ సహాయక చర్యలకు పరిస్థితులు అనుకూలంగా లేనట్లు అంచనా వేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ప్రస్తుతం ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పురోగతి కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వామి? దాదాపుగా 90 గంటలకు పైగా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉత్తరాఖండ్ లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసినటువంటి ట్రాట్మెంట్ టెక్నిక్స్ బృందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్మీ, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణికి సంబంధించిన బృందాలని కూడా కలిసికట్టుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఒకవైపు టన్నల్ సంబంధించి ఒక దాదాపుగా టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించి జరిగినట్టుగా కూడా ఇప్పటికే నిపుణులు గుర్తించారు. దాదాపు 30 గంటల పూర్తి అయిపోయింది. అందులో ఉన్నటువంటి 8 మందిని రక్షించడం కోసం శాశక్తులా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ లోపల దాదాపు 2-3 వారాల పాటు కష్టించి రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీసినటువంటి రైట్ మ్యాన్స్ టెక్నిక్ బృందం కూడా లోపలికి వెళ్లి పరిశీలించింది. వర్టికల్ డ్రిల్లింగ్ చేసి లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. దాదాపుగా ఆ శ్రీశైలం కొండ ప్రాంతానికి 500 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లడం అనేది కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. లోపల మొత్తం మడ్డు, వాటర్ పూర్తి స్థాయిగా నిండిపోయి ఉన్నాయి. పైన కేవలం 2-3 మీటర్లు మాత్రమే పైన కొంత గ్యాప్ ఉంది. మిగతాదంతా వాటర్ తోని మొత్తం మట్టితో నిండిపోయిందని చెప్పేసి కూడా వారు అంటున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిగా విరిగిపోయింది. దాన్ని పునరుద్ధరించే పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించినటువంటి 8 మంది పరిస్థితి ఏ విధంగా ఉంది? గతంలో ఉత్తరకాశీ ప్రమాదంలో వాళ్ళు రక్షించడం కోసం లోపలికి ఆక్సిజన్, ఒకవైపు వారికి నీరు, ఆహారం పంపించి వారిని రెస్క్యూ చేసినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ అలాంటి పరిస్థితి లేకపోవడంతో కూడా లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అనేది కూడా అంచనా వేయలేకపోతున్నారు. మరోవైపు దీన్ని ఎలాంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆక్వా కెమెరాను ఉపయోగించి కూడా వారిని ఎలా ఉన్నారు, వాళ్ళ లోపల పరిస్థితి ఏ విధంగా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. దాదాపు 1 కిలోమీటర్ మేర ఎంత వాటర్ బురద పేరుకుని ఉండడం కూడా వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. లోపలికి కూడా ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండడం కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. లోపలికి ఆక్సిజన్ కూడా సరిగా లేదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేయడం కోసం ఇప్పటికే 4-5 సార్లు లోపలికి వెళ్ళినటువంటి బృందాలను కూడా పదే లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో లోపల పరిస్థితి బాగాలేదని చెప్పేసి కూడా నిన్న ఉత్తరకాశీ ఆపరేషన్ నిర్వహించినటువంటి ర్యాట్ మన్స్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.